ఉదాహరణకి 2014 నుంచి 2019 వరకు ఒక రకంగా ఉంటే 2019 నుంచి 2024 మొన్న జూన్ నెల వరకు సినారియో చూసుకున్న అధ్యక్ష దగ్గర ఉమెన్ అట్రాసిటీస్ కానీ చైల్డ్ అట్రాసిటీస్ కానీ దగ్గర 18% తగ్గినాయి అధ్యక్ష. అంటే ఆ విషయాలన్నీ కూడా గౌరవ సభ్యులందరికీ తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మొన్న నన్ను ఒక క్వశ్చన్ అడిగినప్పుడు కూడా చాలా క్లారిటీగా సమాధానం చెప్పాను అధ్యక్ష. 2024 వచ్చేసరికి అక్టోబర్ వరకే అనుకుంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు మనం తీసుకున్న 2019 నుంచి 2024 జూన్ నుంచి అక్టోబర్ వరకు తీసుకున్న సుమారుగా 18.3% క్రైమ్ రేట్ తగ్గిన పరిస్థితి అధ్యక్ష. ఒక మే వరకు ఒకలా ఉంది, మన జూన్ నుంచి ఇంకొకలా ఉంది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, క్రిమినల్స్ కి బాబు గారు అంటే ఒక భయం. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు అధ్యక్ష. ఇలాంటి సిచ్యువేషన్ ఎన్నింటిలో ఫేస్ చేసి వచ్చిన మనిషి, ఫ్యాక్షన్ మాక్సిమం నేలమట్టం చేసిన వ్యక్తి, మతపరమైన విధ్వంసాలు సృష్టించినప్పుడు కూడా చాలా చాకచక్యంగా ఆ రోజు కూడా వ్యవహరించిన తీరు ప్రజలందరూ కూడా మర్చిపోరు అధ్యక్ష. అటువంటి సందర్భంలో ఈ రోజు ఎందుకైతే ఆగుతున్నారన్నది చేతకానితనంగా భావించి ఈ రోజు ఈ 3 నెలల 4 నెలల కాలంలో విపరీతంగా పెట్టకపోతున్న సోషల్ మీడియా ఇష్యూస్ కానీ భూ ఆక్రమణ తాలూకా ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది అధ్యక్ష. తిరిగి మనం మాట్లాడితే వాళ్ళని వెనకేసుకొచ్చే పరిస్థితి కూడా మనం ఒకసారి అక్కడ చూస్తున్నాం అధ్యక్ష. ఇంకా సోషల్ మీడియా పరిస్థితికి వస్తే అధ్యక్ష, అదే అతి నీచమైన భాష. మనం నోటితో మాట్లాడలేము, చెవితో వినలేని భాషని వాళ్ళు ఫేస్బుక్స్, ఇన్స్టాగ్రామ్లోని, వాటిలోని, ట్విట్టర్లోని కూడా రాత రూపంలో పెట్టి ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వం హననం చేసే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఏ అధికారంతో వాళ్ళు అలా పెడుతున్నారో అర్థం కాదు, ఏమి వాళ్ళకి వచ్చే ఉపయోగం కూడా ఏమిటో అర్థం కాదు. కేవలం స్వామి భక్తితో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఇంతమంది మీద పోస్టులు పెట్టే పరిస్థితి, ఆఖరికి ఇళ్లలో ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడే పరిస్థితి. ఎంత నీచాతిని, ఒకడంటాడు బయటకు వచ్చి మీరలోకి వచ్చి మీ ఇంట్లో వాళ్ళని అత్యాచారం చేస్తానంటాడు, ఒకడు బయటకు వచ్చి మాట్లాడతాడు ధైర్యంగా, ఇంకొకడు వచ్చి నీ తల్లి పుట్టక గురించి, చెల్లి పుట్టక గురించి నీచంగా మాట్లాడతాడు, ఇంకొకరు వచ్చి బయటకు వచ్చి నీ పిల్లలు ఏం చేస్తున్నారో మాకు తెలుసు అని బెదిరిస్తారు. ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వం హననం. పోనీ బయట సోషల్ మీడియా వాళ్ళు వారి రకంగా చదువు సంధ్య లేని వాళ్ళు ఏదో పేటిఎం బ్యాచ్ అలా మాట్లాడారు అనుకుంటే, లాస్ట్ గవర్నమెంట్ లో చూసాం అధ్యక్ష, ఇదే నిండు సభలో సాక్షాత్తు ప్రజాప్రతినిధులే, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులే బూతులు మాట్లాడడం, అవమానించడం కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష. అటువంటి పరిస్థితులు మళ్ళా ఈ రోజు మనం చాలా చట్టాలనేవి చాలా పగడ్బందీగా ఉండాలి. చట్టాలు ఎంత పగడ్బందీగా ఉండాలంటే నేరం చేయాలి అనుకున్న వాడికి కూడా భయం పుట్టేటట్టు సిస్టమ్ ని మనందరం కూడా స్ట్రెంథెన్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ పీడీ యాక్ట్ ని కూడా ఈరోజు సవరణ చేయడానికి ఈ రోజు మన అందరి ముందుకు వచ్చింది అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష మనందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష. ఆఖరికి అధ్యక్ష ఈ ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే ఒక నేర ప్రవృత్తి గల వ్యక్తి మాట్లాడేటప్పుడు కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా బయట కూర్చొని, అసెంబ్లీకి రాడు సరే పక్కన పెడితే బయట కూర్చొని కూడా మాట్లాడే పరిస్థితి. వీళ్ళకి ఏంటంటే అధ్యక్ష, అవినాష్ రెడ్డి వీళ్ళు అందరూ కూడా వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత గుండెపోటు ఆ డ్రామా అందరికీ ప్రజలందరికీ తెలిసింది అధ్యక్ష. వీళ్ళు ఎప్పటికెప్పుడు దీన్ని అప్లికబుల్ చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే వర రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని అతను సోషల్ మీడియాకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంటాడు అధ్యక్ష. అతని గాడిని అరెస్ట్ చేస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంటేనే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అనే సంగతి తెలుస్తుంది అధ్యక్ష. మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే వర్రా రవీంద్రారెడ్డి హ్యాండిల్ నుంచి వీరే పోస్టులు పెట్టి ఎవరో వైజాగ్ లో ఒక అమాయకుడిని బలి చేసిన పరిస్థితిని కూడా ఈ రోజు మీ దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే క్రైమ్ ని ఇంత దారుణంగా తీసుకొచ్చారు. ఇకపోతే సైబర్ క్రైమ్స్ విషయం గురించి వస్తే మన అకౌంట్ లో డబ్బులు ఉంటే రేపు ఉదయం ఉంటావో ఉండవు కూడా తెలియని పరిస్థితుల్లోని సైబర్ క్రైమ్ కూడా అంత ఎక్కువగా ఉండడం వల్ల రీసెంట్ గానే గౌరవ ముఖ్యమంత్రి గారు సైబర్ క్రైమ్ విషయంలో కూడా ఇంతకు ముందు ఒక 3 పోలీస్ స్టేషన్స్ ఉంటే ఈ రోజు ప్రతి జిల్లాకి కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదన చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఒకటి అధ్యక్ష, ఈ రోజు ఎటువంటి ఈ వ్యవస్థ నిర్ణయం చేసే పరిస్థితి పరిస్థితులు రాకూడదు, ప్రజలందరూ కూడా శాంతి భద్రతలతోని చక్కగా ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో ముఖ్యంగా అన్నిటికీ దేశమైన గాంజాయిని అరికట్టే విషయంలోని కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న అనేకమైన నిర్ణయాలు, సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయడం, దాని కేబినెట్ అప్రూవల్ కూడా అయింది అధ్యక్ష. రేపో మాకు జీవో కూడా వచ్చి దానికి సెపరేట్ వింగ్ కూడా ఉంటుందని ఇందాక కూడా ప్రశ్నోత్తరాల సమయంలో సభ ముందు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ రకంగా అధ్యక్ష ఈ రోజు అనేకమైన చట్టాల్లోని ముఖ్యంగా సోషల్ మీడియా చట్టాలే కాదు, సైబర్ క్రైమ్ విషయంలోనే కాదు, వైట్ కాలర్ అఫెన్సెస్ లో కానీ, భూ ఆక్రమణల విషయంలో కానీ, నకిలీ విత్తనాల విషయంలోని కానీ, నకిలీ ఆహార పదార్థాలు తయారు చేసే విషయాల్లో కానీ,
బియ్యం దొంగ రవాణా చేసే విషయంలోనే కానీ అలాగే సుమారుగా 14 క్రైమ్స్ ని ఈ రోజు ఈ బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఇంతకు ముందు 6 క్రైమ్స్ వరకు ఉండేవి, ఇప్పుడు సుమారుగా 14ని మనం ఇక్కడ ఇందులోని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా ఈ యాక్ట్ ద్వారా అధ్యక్ష, ఎందుకు ఈ యాక్ట్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష, ఈ సందర్భంలో ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. ఇదే సభలో లాస్ట్ గవర్నమెంట్ లో దిశ చట్టం అని చెప్పి తీసుకొచ్చి నిజంగా చట్టాన్ని ఎంత హేళన చేశారో మనందరం కూడా చూసాం అధ్యక్ష. అంటే చట్టం అనే పదానికి కూడా చట్టబద్ధత లేక ఆ చట్టానికి కూడా అపహేళన చేసేటట్టుగా లాస్ట్ 5 సంవత్సరాలకు మూలన కూర్చోబెట్టడమే కాకుండా ఈ రోజు కొత్తగా ఇంకొక పాట పాడే పరిస్థితి, దిశ యాప్ ఉంది, దిశ యాప్ ఉంటే కనుక ఇలా జరిగిపోయేది అని చెప్పి వేరే పాట పాడే పరిస్థితి అధ్యక్ష. అని నిజంగా ఏదో అంటారు మనసుంటే మార్గం ఉంటుందని, నిజంగా క్రైమ్ ని అరికట్టగలగాలి, క్రిమినల్స్ ని అరికట్టగలగాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి ఏ రకంగానైనా చట్టాలు తయారు చేయొచ్చు అధ్యక్ష. దానికి ఈ రోజు మన ఈ పీడీ యాక్ట్ ఉదాహరణ కింద మనం అందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత, తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అధ్యక్ష. ఈ విషయంలో అధ్యక్ష ఈ రోజు ఈ పీడీ యాక్ట్ ని ఏదైతే మన సోషల్ మీడియా యాక్ట్స్ విషయంలోని కానీ అదేవిధంగా మిగతా 14 ఆస్పెక్ట్స్ విషయంలోని కానీ ఏదైతే మన పీడీ యాక్ట్ లో సవరణ పెట్టామో అధ్యక్ష, అది సభ ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష. ఆమోదం గురించి చూస్తాం అధ్యక్ష. హోమ్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి వెళ్ళిపోయిన మాధవరెడ్డి గారు మాట్లాడతారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంపై ముఖ్యమంత్రి గారు ఆ రోజు వైట్ పేపర్ ప్రజెంట్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇలాంటి బిల్లు కోసం ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మహిళలు ఎదురు చూస్తున్న సమయంలో ఈ బిల్లు రావడం చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష. దీన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ముఖ్యంగా దానివల్ల ఇబ్బంది పడేది ముఖ్యంగా మహిళలు, పిల్లలు. తాగి వచ్చి కొట్టేది పిల్లలనే, తాగి వచ్చి కొట్టేది మహిళలనే. ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా ఇబ్బంది పడేది కుటుంబము, మహిళలు, పిల్లలు. గాంజా వల్ల యువత పాడైపోతే దానివల్ల బాధపడేది కూడా మహిళలు, కుటుంబమే. ఏదైనా గొడవలు జరిగితే ఆ ఇంటి యజమానికి ఏదన్నా అయితే ఇబ్బంది పడేది ఇంట్లో ఉన్న గృహిణి, పిల్లలు మాత్రమే అధ్యక్ష. ఈ గత 5 సంవత్సరాలుగా లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎక్కువయ్యాయి. అవి 2 రకాలుగా జరుగుతున్నాయి: భౌతిక దాడులు, మానసిక దాడులు. అమాయకుల పైన దాడులు, భూకబ్జాలు, బెదిరింపులు, మహిళలు, పిల్లలపైన అఘాయిత్యాలు చేస్తూ అధికారం ఉందని తక్కువ టైంలో ధనవంతులు అవుదాము, అధికారం ఉంది కదా ఇది మనకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అమాయకుల మీద, ఆడపిల్లల మీద, అమాయకుల ఆస్తుల మీద, ఇల్లుల మీద ల్యాండ్ కబ్జాలు, ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో దూరడం చేస్తూ పూర్తిగా లా అండ్ ఆర్డర్ ని కాంప్రమైజ్ చేశారు అధ్యక్ష గత 5 సంవత్సరాల నుంచి. 2వ విధానం ప్రకారము సోషల్ మీడియాలో దాడులు అధ్యక్ష. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఈ 5 సంవత్సరాల్లో ఎంతో మంది అమాయకుల మీద ఏ ఎవిడెన్స్ లేకుండా దాడులు చేయడము, వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టడం జరిగింది అధ్యక్ష. అందులో మేము కూడా బాధితులమే అధ్యక్ష. లాస్ట్ టైం అంగళ్ళ కేసులో సీఎం గారు ప్రతిపక్ష నేతగా వెళ్లి ప్రజలను కలుస్తుంటే వాళ్ళని రెచ్చగొట్టి పులివెందుల్లో సభ సక్సెస్ అయింది కాబట్టి అంగళ్ళలో సభ సక్సెస్ కాకూడదని చెప్పేసి వాళ్లే ప్రజలను రెచ్చగొట్టి రాళ్ల దాడి చేసి, ఆ రాళ్ల దాడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని చెప్పేసి 100 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టిన సందర్భం మనం చూసింటాం అధ్యక్ష. ఇది ఎంత అన్యాయమైన కేసు అంటే ఆ కేసులో కడప జిల్లా పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు ఆయన ఆ టైంలో ఢిల్లీకి ఫ్లైట్ లో వెళ్తున్నారు అధ్యక్ష. కానీ ఆ మనిషి ఉన్నాడో లేదో తెలియకున్నా కూడా ప్యాలెస్ నుంచి లిస్ట్ వచ్చింది, అధికారులు అండదండలు ఉన్నాయి, రాజకీయంలోని ఆ రోజున ప్రభుత్వంలోని పెద్దలు అండదండలు ఉన్నాయని చెప్పి